హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. నేను వచ్చేసి ఈరోజైతే గుమ్మడికాయతో భక్షాలు చేస్తున్నానండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే గుమ్మడికాయని అంత అయితే నీట్గా పీల్ తీసి పెట్టుకోవాలండి. ఇలా నేను వచ్చేసి ఎర్ర గుమ్మడికాయ తీసుకున్నానండి. ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది, ఆ గుమ్మడికాయ తీసుకున్నాను. బూడిద గుమ్మడికాయ అయితే కాదండి. ఇది చాలా మంచిదండి, ఆరోగ్యానికి కూడా హెల్దీ అండి. నేను ఎలాగో భోగి కదా, అందుకనేసి కొట్టేశాను కదా. దాంతో ఏం చేయాలనుకున్నాను, హల్వా చేసి భక్షాలు చేద్దాంలేండి, ఐడియా వచ్చిందండి. అందుకనేసి ఫస్ట్ అయితే పీలంతా తీసుకొని ఇలా తురుముకోవాలండి. బాగా పొడి పొడిగా వచ్చేటట్టు, పుల్లలు పుల్లలుగా వచ్చేలాగా తురిమేసుకోవాలండి. అంతా చూడండి ఎంత బాగా వచ్చిందో. నాకు వచ్చేసి చాలా వచ్చిందండి, కప్పు నిండా వచ్చిందండి. ఎంత నీట్గా వచ్చేసిందో కదా, తురుముంటే బాగా అసలు చాలా బాగా పుల్లలు పుల్లలుగా వచ్చేసిందండి. నేను వచ్చేసి కప్పు కొలతతో అయితే కన్నా చిన్న కప్పు మెజర్మెంట్ తీసుకున్నానండి. 4 కప్స్ అయిందండి దాదాపు. ఇది వచ్చేసి మెజర్మెంట్తో అయితే కన్నా మనం బెల్లం వేయడానికి కొలతగా అండి. నేను కప్పు కూడా చూపిస్తా చూడండి. ఈ కప్పుతో అయితే 4 కప్పులు అయిందండి తురిమినేది మొత్తం. ఇలా తురిమేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకున్నానండి. కడాయి తీసుకొని అందులో వచ్చేసి నెయ్యి వేసానండి. హీట్ అయిన తర్వాత నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి కరిగేదాకా ఉంచేసి అందులో మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలండి. నేను వచ్చేసి కాజు కిస్మిస్ 2 తీసుకున్నాను. సారపప్పు తీసుకున్నానండి, మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సారపప్పు కాదండి, పుచ్చపప్పు తీసుకున్నాను. ఇలా నెయ్యి అయితే కరిగిన తర్వాత జీడిపప్పు అయితే ఫ్రై చేసుకోవాలండి. మనము కొంచెం ఎరడాలుగా వస్తే సరిపోతుందండి, మరీ రెడ్ కాకుండా మాడకుండా చూసుకోవాలి. మనము నెయ్యిలో రోస్ట్ చేసేసుకున్నాం కదా, బాగా చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందులోనే కిస్మిస్ వేసేయాలండి. కొంచెం మన ఇష్టం అండి, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే హల్వా ప్రిపేర్ చేసుకోవాలండి. గుమ్మడికాయ హల్వా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. గుమ్మడికాయ లేడీస్కి అయితే ఇంకా మంచిదండి. అలాగే ఇందులో వచ్చేసి వాటర్ మిలన్ సీడ్స్ వేసానండి. 1 స్పూన్ దాకా వేసేసి అవి కూడా రోస్ట్ చేసేసుకున్నాను. చేసిన తర్వాత అన్నీ తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నానండి. ఇప్పుడు అదే నెయ్యిలో వచ్చేసి మన గుమ్మడికాయ తురుము ఉంది కదా, అది వేసేసుకోవాలండి. మొత్తం గుమ్మడికాయ తురుమంతా వేసేసానండి. వేసేసి మనం బాగా కలుపుకోవాలండి. దీన్ని అడుగు అంటకుండా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయేదాకా నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలి. దీన్ని బాగా మనకు సాఫ్ట్గా అవుతుందండి. గుమ్మడికాయ అనేది తొందరగానే వేగుతుందండి, మనకేమో ఎక్కువ టైం పట్టదు. ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి హల్వా. మాత్రం చాలా బాగుంటుందండి. స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా మనం ఒక 4-5 డేస్ తినొచ్చండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అయితే. హల్వా అయితే చూడండి బాగా మగ్గిన తర్వాత ఒక చిన్న గ్లాస్ అయితే పాలు వేసానండి. కాంచి చల్లార్చిన పాలు వేయాలండి. ఎప్పటికైనా పచ్చి పాలు వేస్తే చెడిపోతుందండి. కాంచి చల్లార్చిన పాలు అయితే వేసేసానండి. పాలు వేయడం వల్ల టేస్ట్ వస్తుందండి, హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి. పాలు వేసిన తర్వాత కొంచెం పాలలో ఉడకాలండి. ఇది చూడండి బాగా సాఫ్ట్గా బాగా ఉడికిపోయింది. కలర్ కూడా చేంజ్ అయింది చూడండి బాగా. ఇప్పుడు వచ్చేసి మెజర్మెంట్కి వచ్చేసి నేను 4 కప్స్ తీసుకున్నాను కదండి గుమ్మడికాయ తురుము. ఇప్పుడు బెల్లం వచ్చేసి 1.5 కప్పు వేసానండి. స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ తినాలనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కనుక కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకా బెల్లం అంతా కరిగేదాకా కలుపుకోవాలండి. మనము బాగా కలిపేసుకోవాలండి. దీన్ని మాత్రం బెల్లం వేసిన తర్వాత హల్వా అనేది కలర్ చేంజ్ అయిపోతుందండి మనకి. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా అసలు. ఇలా అక్కడక్కడ కొంచెం ఉంది కదా, బెల్లం కలుపుతూనే ఉండాలండి. బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది, సాఫ్ట్గా ఉడికింది, చాలా బాగుంటుంది. మళ్ళీ వచ్చేసి పైన 1 స్పూన్ అయితే మళ్ళీ నెయ్యి వేసేసానండి. హల్వా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసామంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నెయ్యి వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మళ్ళీ మనము చూడండి ఇంకా ఉడుకుతుంది కదా. ఇప్పుడైతే మనం ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇంకా వేడి మీద బాగా ఉడుకుతుంది చూడండి హల్వా అనేది. మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. మనకి ఈ మాదిరిగా ఉంటే సరిపోతుందండి. మనం చల్లారితే కానీ మళ్ళీ కొద్దిగా గట్టి పడుతుందండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలండి. తినండి, సింపుల్ అండ్ టేస్టీ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇదే హల్వాతో నేను భక్షాలు చేయాలని ప్రిపేర్ చేసుకున్నానండి. చూడండి హల్వా అంతా చల్లారిన తర్వాత గట్టిగా అయిపోయింది కదా. మనం డ్రై ఫ్రూట్స్ లేకుండా పక్కకు అనేసి మనం వీటితో భక్షాలు ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే భక్షాల పేపర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నానండి. నేను ఆల్రెడీ మామూలు భక్షాలు చేశాను ఈరోజు పండగకి. అదే పేపర్ పైన ఇలాగైతే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే చేతికి అలాగే పేపర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇది భక్షాల పిండి అండి, అదే
పేని రవ్వలో కొద్దిగా ఉప్పు, ఆయిల్ వేసేసి వాటర్ వేసేసి బాగా నానబెట్టుకున్నానండి. సాఫ్ట్గా అయిపోయింది ఇది. తర్వాత మన చేతికి ఎంత కావాలో అంత తీసేసుకొని పిండి చేతికి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పిండి అప్లై చేసి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం హల్వా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, గుమ్మడికాయ హల్వా గట్టిగా అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టినందుకు. ఇలా పెట్టేసి మనం ఫోల్డ్ చేసేసుకోవాలండి. చేసిన తర్వాత పిండి బయటికి రాకుండా ఎక్సెస్ అంతా క్లోజ్ చేసేసి ఇలా చేతితో భక్షాల్లాగా ఒత్తేసుకోవడమేనండి. తర్వాత పైన కవర్ వేసేసి సాఫ్ట్గా అనేస్తారు చూడండి ఎంత బాగా వచ్చినాయో. అస్సలు భక్షాలు మాత్రం ఫస్ట్ అయితే ట్రై చేశానండి ఒకటి, చేసిన తర్వాత మళ్ళీ మిగతా ట్రై చేశానండి. టేస్ట్ మాత్రం అంటే మామూలు భక్షాల కంటే ఇవి ఇంకా బాగుందండి. నాకైతే కానీ చాలా నచ్చింది. మనం భక్ష్యం రుద్ది పెన్నం పైన వేసిన తర్వాత కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా సరే వేసి కాల్చుకోవచ్చండి. రెండు వైపులా సమానంగా కాల్చుకోవాలండి, మాడకుండా భక్ష్యం అనేది కాల్చుకోవాలి. అక్కడ పెన్నం పైన కాలుతుంది. ఈలోపు ఇంకొకటి కూడా ప్రిపేర్ చేస్తున్నానండి నేను మాత్రం. చూడండి ఇంకోటి కూడా రుద్దేస్తున్నాను. సేమ్ అదే ప్రాసెస్లో అండి. ఆయిల్ అప్లై చేసేసుకొని పిండి పెట్టేసుకొని రుద్దాలి. మీకు కావాలంటే పేని రవ్వ దొరకని వాళ్ళు మైదాతో అయినా చేయొచ్చండి. చూడండి భక్ష్యం అయితే బాగా కాలింది, పొంగుతుందండి బాగా. చూడండి ఎంత బాగా పొంగుతుందో. అస్సలు స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి. అస్సలు పర్ఫెక్ట్గా వచ్చాయండి భక్ష్యాలు అయితే మాత్రం. చూస్తుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి భక్ష్యాలు మాత్రం. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. భక్ష్యాలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి. గుమ్మడికాయ భక్ష్యాలు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి. సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. అస్సలు ఒకసారి తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి మీరు. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో కూడా. అసలు వేడిగా ఉందండి, కానీ వేడిగా ఉన్నప్పుడు పట్టుకుంటే సాఫ్ట్గా ఉందండి. తర్వాత మనం కట్ చేసి చూపిస్తా చూడండి ఎంత పత్లాగా ఎంత బాగున్నాయి. అసలు మామూలు భక్ష్యాలు కూడా పనికిలేదు అంత బాగున్నాయండి. అస్సలు సాఫ్ట్గా చూడండి ఎంత బాగుందో హల్వా కూడా. ఓకేండి, ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మా భక్ష్యాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. గుమ్మడికాయ భక్ష్యాలు మీరు ఎప్పుడైనా ట్రై చేసింటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి పండుగ రోజు మార్నింగ్ అండి. ఉదయాన్నే మళ్ళీ మొత్తం లేసేసాను, పని అంతా కంప్లీట్ చేసేసుకొని పూజ చేసుకొని ఈరోజు వంటలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఫస్ట్ అయితే నైట్ అయితే ముగ్గేసి కంప్లీట్ పెట్టేసుకున్నానండి. మా అమ్మాయి వేసింది ముగ్గు కూడా, ఈరోజు కూడా మా అమ్మాయి వేసిందండి. చాలా బాగా వేస్తుందండి. హార్ట్ మాత్రం వేస్తే నాకైతే కన్నా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇలాంటి ఆడపిల్లలు ఉంటే చాలండి, ఇంటికి ఒక్కరున్న చాలు మహాలక్ష్మిలాగా. నేనైతే ఉదయాన్నే లేచాను, బయట గడప అంతా పూజించుకున్నానండి. మొత్తం బయట గడప దగ్గర ముగ్గు అంతా వేసేసి స్నానం చేసి వచ్చి ఇంకా ఇలాగే వంట పని చేసుకోవాలి. ఫస్ట్ అయితే పూజ గది క్లీన్ చేసుకోవాలండి. పండగ రోజు అంటే పని ఎక్కువగా ఉంటుంది కదా. ఫస్ట్ ఉదయాన్నే ఎవరు లేకముందే తొందరగా అయితే పూజ పని కంప్లీట్ చేసేసుకుందాం అనేసి పూజ గదిలోకి వెళ్ళాను. మొత్తం పూజ అంతా క్లీన్ చేసేసాను. ఫస్ట్ స్టవ్ పూజ చేసేసుకొని తర్వాత నేను పూజ గదిలోకి వెళ్తానండి. ఇక్కడ పూజ అయితే స్టవ్ దగ్గర కంప్లీట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకా పూజ గదండి అంతా తుడిచేసానండి. టైల్స్ అంతా తుడిచేసి ఈ విధంగా పట్టాలు కూడా తుడిచేసి ముగ్గులు వేసేసి పెట్టేసుకొని అంతా రెడీ చేసుకొని వంట దగ్గరికి వెళ్తానండి. ఎప్పుడైనా సరే మొత్తం దేవుళ్ళకి అంతా అలంకరించుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే కనుక మనకి ఇక్కడ టెన్షన్ ఉండదు, అక్కడ టెన్షన్ ఉండదండి. ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకుంటానండి. పూజ గదిని అంతా రెడీ చేసి పెట్టుకొని కిచెన్లోకి అయితే వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ వచ్చేసి పండగలంటే మనకు గుర్తొచ్చేది భక్ష్యాలు కదండి. భక్ష్యాల కోసం అయితే బ్యాల్ అయితే కుక్కర్లో వేసేస్తున్నానండి, తొందరగా అవుతుంది అనేసి కుక్కర్లో అయితే పెట్టేశానండి. నేనైతే ఒక 1/2 కిలో బ్యాల్ తీసుకున్నానండి. ఈరోజు తక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే రోజు స్వీట్ తిని బోర్ కొట్టేసింది. అని పండగ అంటే మా ఇంట్లో కంపల్సరీ భక్ష్యాలు ఉండాలి కదండి, అందుకనేసి భక్ష్యాలకైతే వేసేసాను. చూడండి బ్యాల్ అయితే బాగా 2-3 సార్లు కడిగేసి పెట్టేసుకున్నాను. పెట్టిన తర్వాత స్టవ్ పైన పెట్టేసానండి. వాటర్ వేసేసి తగినంత వాటర్ వేయాలండి, లేకపోతే కానీ బ్యాళ్ళు తొందరగా పొంగుతాయి. విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. ఈ లోపు అయితే ఇంకో స్టవ్ పైన అయితే టీ పెట్టుకున్నానండి. దాన్ని లేచే కదా పని అంతా చేసేలోపు హెడేక్ వస్తుందండి. టీ అయితే పెట్టేసి టీ ఉడుకుతున్న లోపు ఇక్కడ బ్యాళ్ళు కూడా ఉడికాయండి. ఆల్రెడీ విజిల్ వచ్చేసింది. ఈ లోపు వచ్చేసి ఇంకో కుక్కర్ తీసుకొని ఆలు కర్రీ ప్రిపేర్ చేయాలనుకున్నాను. ఆలు కర్రీ పెట్టేశానండి. ఆలు కట్ చేసేసి కొద్దిగా వాటర్ వేసేసి ఉడికిచ్చానండి అవుట్ సైడు. ఇక్కడ వచ్చేసి టీ కూడా ఉడికిందండి బాగా. మేము వచ్చేసి బెల్లం టీ తాగుతామండి. డైలీ అయితే బెల్లం టీనేనండి. బెల్లం అయితే లాస్ట్లో వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి. టీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ సైడ్ బ్యాళ్ళు కూడా ఉడికాయి చూడండి, బాగా ఉడికాయి. ఆ కట్టు వంచేసుకొని రసం అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా దానితో కూడా. ఇలా ఇది ఉడికేలోపు ఇంకా అలాగే బ్యాళ్ళు చల్లార్చే లోపు అయితే కానీ టీ తాగేద్దాం అనేసి టీ పోసేసుకున్నా. అక్కడ ఆలు కూడా విజిల్ వచ్చేసిందండి. అసలు టీ తాగితే ఆ ఫ్లేవర్ అసలు సూపర్ అండి. బెల్లం చాయ్ మాత్రం చాలా బాగుంటుంది.
మేమైతే డైలీ బెల్లమే అండి, మా ఇంట్లో షుగర్ కంటే బెల్లమే ఎక్కువ వాడతాము. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. నేనైతే కన్నా టీ తాగేశాను. మా వారిని అడిగితే వద్దులే ఇప్పుడు ఇంకా కొంచెం ఉండి తాగుతున్నాడండి. నేను తాగేస్తాను ఫస్ట్, ఎవరిని ఆలోచించకుండా టీ అయితే తాగేశానండి. ఆటికే 6:37 అవుతుందండి దాదాపు టైం మాత్రం. ఇంకా టీ తాగేసిన తర్వాత ఆలు కూడా ఉడికాయండి. ఈలోపు ఆలు పీల్ తీసేసి కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈరోజు మాత్రం వంటలు సింపుల్గా ఈజీగా చేసేసుకుంటున్నాను, తక్కువతో ఫాస్ట్గా అయిపోయినాయి కూడా అండి. ఆలు అయితే ఫ్రై చేసేద్దామని ఆలు వేపుడు చేయమని మా అమ్మాయి కర్రీ అంటే వద్దనేసి వేపుడు అంటే ఓకే అనేసి అప్పుడప్పుడు అండి అదే దానితోనే ఇలా ఆనియన్స్ వేసాను కదా, నేను గ్రేవీ కర్రీలాగా చేద్దామనేసి ఆనియన్స్ వేసాను. సర్లే ఫ్రై అయితే మళ్ళీ ఆనియన్ వేసి ఏం కాదనేసి ఆనియన్ అయితే వేగిన తర్వాత పసుపు వేసేసి అప్పటికప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ పట్టేశానండి. పచ్చిమిర్చిలోనే ఉప్పు అవి వేసేసి గ్రైండ్ చేస్తానండి. ఎప్పుడైనా కూడా పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఇలాగా మనము వేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా వేసిన తర్వాత మనం ఆలు ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆలు వేసేసానండి. ఆలు వేసేసి బాగా కలుపుకోవాలండి. కానీ నాకేమో సాల్ట్ ఇంకా సరిపోయినట్లేదండి, మళ్ళీ అనేసి కొద్దిగా అయితే సాల్ట్ యాడ్ చేశానండి. దీంట్లో కర్రీలో మాత్రం తినండి, సింపుల్గా ఆలు వేపుడు కూడా రెడీ చేసేసుకోవచ్చు. సాల్ట్ వేసాను, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేసానండి. ఇలా వేయడం వల్ల మనకి ఇంకా టేస్ట్ వస్తుందండి. లైట్గా ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసి ఫ్రై చేసినది అలా కలిపేసుకున్నానండి. ఫైనల్లీ వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసేసుకున్నానండి. అంతేనండి, ఆలు వేపుడు రెడీ అయిపోయింది. ఆలు కర్రీ రెడీ అయిపోయింది, పక్కన పెట్టేశాను. బెల్లంలో ఈలోపు కూడా బ్యాళ్ళు ఉడికాయి కదా, బెల్లం వేసేసి ఒక్కసారి ఉడికిచ్చానండి. బెల్లం కూడా కరిగింది బాగా. ఇవి ఇంకా మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలండి. కొంచెం కదండి, గ్రైండర్ పెట్టకుండా మిక్సీ జార్లోనే వేసేస్తున్నానండి. మొత్తం అయితే ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా మనం పూర్ణం అయితే అనేది రెడీ చేసుకోవాలండి. ఈలోపు అయితే పిండి కూడా తడిపి ఉదయాన్నే పెట్టేసుకున్నాండి. భక్ష్యాలకు పేని రవ్వలో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా ఆయిల్ వేసేసి కలిపేసి పెట్టేసుకున్నానండి. వాటర్ వేసేసి పక్కన పెట్టేసి అది ఎంత నానితే మనకు భక్ష్యాలు అనేది అంత బాగా వస్తుంది. పూర్ణం రెడీ అయిపోయింది ఆల్రెడీ. అక్కడ అన్నం, చిత్రాన్నం అన్నీ రెడీ అయిపోయినాయండి. ఇంకా వీడియో తీసే టైం లేదు, ఫాస్ట్గా చేసేసుకున్నాను. ఇంకా ఈలోపు మా వారు, మా పాప మధ్య అందరు స్నానాలు కూడా అయిపోయినాయి, వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా ఆల్రెడీ వంటలన్నీ అయితే 9:30 కల్లా కంప్లీట్ చేసేసానండి. ఈరోజు మాత్రం చాలా తొందరగా చేసేసాను. ఆలు కర్రీ, చిత్రాన్నం, ముందు భక్ష్యాలు నైవేద్యానికి అనేసి కొంచెం చేసుకున్నానండి. తర్వాత మళ్ళీ అన్ని భక్ష్యాలన్నీ ప్రిపేర్ చేశానండి. తర్వాత వైట్ రైస్ అండి, అలాగే భక్ష్యాలు చారండి. ఇంకా పప్పు చేద్దాం అనుకున్నాం కానీ వద్దన్నారు, అందుకనేసి పక్కన పెట్టేశాను. తర్వాత మిగతావి చేసేసుకున్నానండి. పూజ చేసిన తర్వాత అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత పెట్టేసుకున్నాను. ఇవి వచ్చేసి నైవేద్యాలకండి. 2 విస్తర్లు వచ్చేసి పూజ గదిలోకి, చిన్న ప్లేట్లో చిన్న భక్ష్యాలు వచ్చేసి మా తులసమ్మకండి. తులసమ్మ దగ్గర నైవేద్యం పెట్టేకవి. తర్వాత నైవేద్యాలు పెట్టేశాను. నైవేద్యాలు పెట్టిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసానండి. ఇక్కడ వచ్చేసి దీపం వెలిగిస్తున్నానండి. దేవుడిని నమస్కరించుకొని దీపం జ్యోతి పర్వం దీపం సర్వదమహం దీపే సాదే సంధ్యా దీపం నమస్తుతే. పూజ అయితే ఎంత బాగుందో కదండి. అసలు పూజ గదిలో దీపాల వెలుగుల్లో అస్సలు చామంతి పూలు కూడా ఎంత బాగున్నాయో అస్సలు మాత్రం. ఇవ్వగండి మా అమ్మాయి నేను టెంకాయ కొడుతుంటే అమ్మ చక్కగా పగలకపోతే కానీ తప్పు చేసినట్టు అంటుందండి. కానీ ఆ దేవుని దయ వల్ల అస్సలు టెంకాయ కూడా కరెక్ట్గా పగిలిందండి. అస్సలు టెంకాయ సమర్పించిన తర్వాత సపోటా పండ్లు నైవేద్యం పెట్టేశానండి. అవి కూడా మా గార్డెన్లో కాసినటువంటివి పండ్లు మాత్రం వేసి ఇలా దేవునికి అయితే దీప నైవేద్యాలతో పెట్టేసిన తర్వాత హారతి ఇస్తున్నానండి. హారతి ఇస్తుంటే మా అమ్మాయి గంట కొట్టేస్తుందండి. అందరికైతే పూజ కంప్లీట్ అయిపోయింది. మా వారికి, తమ్ముడికి, నా కూతురు అందరైతే హారతి తీసుకున్నాను. నేను కూడా మొక్కున్నానండి. అస్సలు చూడండి, సాంబ్రాణి వేసింటే పూజ గది నిండా అసలు ఎంత అంటే అసలు అక్కడి నుంచి బయటకు రాబుద్ది కాకుండా నాకైతే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుందండి. ఆ దీపాలు చూడండి ఎంత కలగా ఉందో కదండి. అసలు ఆ దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఏ విధంగా చేసుకున్నారు, ఏమేమి చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే కానీ ఈరోజు పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. అలాగే నైవేద్యాలు అయితే ఇవ్వండి. ఓకే అండి, ఈరోజైతే పూజ అంతా అయిపోయిన తర్వాత భక్ష్యాలు కూడా ప్రిపేర్ చేశాను. సాఫ్ట్గా చాలా బాగా, ఏది రాకపోయిన భక్ష్యాలు మాత్రం పర్ఫెక్ట్గా అండి, చాలా బాగా చేస్తాను. అందరూ మెచ్చుకుంటున్న భక్ష్యాలు మాత్రం. ఓకేనండి, చూడండి ఎంత బాగున్నాయో కదా భక్ష్యాలు. అయితే తర్వాత వచ్చేసి వడియాలు, బజ్జీలు అన్నీ వేయించాను. అది వీడియో అయితే తీయలేదండి. ఇంకా అసలు వాటికే
కొద్దిసేపు రెస్ట్ తీసుకొని చేసేసిన తర్వాత లంచ్ చేసేసానండి 2 o'clockకి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయనందుకనేసి 2 o'clock అయితే లంచ్ చేసేసానండి. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.